కళాశాల మనకు ప్రసాదించిన అనర్ఘ సాహితీ రథం లగల్పాటి సంగయ్య గారు మరొక సాహితీ రత్నం ముత్తేవి రవిప్రసాద్ గారు. మనకు అష్టదిగ్గజ కవుల్లో సామెత ఉంది, రవిగాంచులతో కవిగాంచు, సూర్యుడికి కానిదాన్ని కూడా కవికి కనపడుతుందట. సూర్యుడు ప్రపంచాన్ని అంతా చూస్తాడు కానీ ఈ అంతర్భాగంలో చూడలేదు కదా, అటువంటిది కూడా కవిగాంచగలడు. అట్లాగే రవిప్రసాద్ గారు కవిప్రసాద్ గారు రవి కవి ముత్తేవి రవిప్రసాద్ గారు సూర్యుడు లాంటి తీవ్రమైన పరిశోధన ఉంది కవి. ఇటువంటి ఇద్దరు కవులు రెండు నేత్రాల్లాగా నందిగామ ప్రాంతానికి ఎందరో సాహితీ అభిరుచి పోయాడు మన కవిదాస్. అట్లాంటి రత్నాలను తయారు చేసి ఇక్కడ స్థిరమాసం ఏర్పాటు చేసుకొని నందిగామ ప్రాంతానికి ఇట్లాంటి సాహితీ సేవ కొమర్రాజు లక్ష్మణరావు గారు లాగా ఇద్దరు చరిత్ర పరిశోధకులే, ఇద్దరూ కవులే, ఇద్దరూ గ్రంథకర్తలే. ఇటువంటి మహనీయులు నందిగామలో నివాసం ఏర్పాటు చేసుకోవడం నందిగామ ప్రజల అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. ఇక మన ముఖ్య అతిథి ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల తెలుగు వాళ్ళు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అభిమానించే వ్యక్తి ఈ 18 కోట్ల మందిలో ఎవరైనా ఉన్నారంటే మొదటి వారు మండలి బుద్ధప్రసాద్ గారు. మీ అందరూ మనం చేసుకుంటూ ఉన్నారు. ఇది మనం మహాత్మా గాంధీ గారిని చూడలే, మనం చూసినట్టు గాంధీ గారు. అందరూ ఆయన అవనగడ్డ గాంధీ గారు అంటారు. ఆయన అవనగడ్డ గాంధీ గారా? అవనగడ్డకే పరిమితమా? కాదు, ఆంధ్రదేశానికే గాంధీ గారు మండలి వెంకటకృష్ణారావు గారు. ఆయన భాష, ఆయన సేవ, ఆయన యొక్క త్యాగాలు ఇవన్నీ పుడికిపుచ్చుకొని తెలుగు వాళ్ళ అదృష్టవశాత్తు అభినవ శ్రీకృష్ణదేవరాయలు మన మండల బుద్ధప్రసాద్ గారు మీ అందరూ చేసుకుంటాం. ఎందుకంటే కేవలం 35 సంవత్సరాల వయసులో ఈ ఆంధ్ర యొక్క మొదటి ముఖ్య పట్టణం ఏంటగా శ్రీకాకుళంలో ఎందరో మహానుభావుల్ని అందరూ కూడా కూర్చోబెట్టి 25 సంవత్సరాల నాడే ఎక్కడైతే శ్రీకృష్ణదేవరాయల వారు ఆముక్తమాల్య గ్రంథానికి అంకురార్పణ చేశారో అక్కడ కూర్చొని యావదాన దేశంలో ఉన్న కవుల్ని, భాషాభిమానుల్ని, మేధావుల్ని ఒక్కచోట కూర్చోబెట్టి తెలుగు భాషోద్యమానికి కంకణం కట్టుకొని అహరహం కృషి చేసేటువంటి మొదటి వ్యక్తి మండలి బుద్ధప్రసాద్ గారు మీ అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఆయన ఏ శాఖలో పనిచేసినా, ఆయన శాసనసభ్యుడిగా ఉన్నా, లేదు అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్నా, లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్నా, ఆయన ఒక ప్రత్యేకమైన బాణి, అదే సేవాభావం.